లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దుబాయ్లో దొంగల డేటా అయితే దొరికింది. మరి వీళ్లపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అసలు ఈ డేటాతో చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? లేకపోతే గతంలో దేశం విడిచి పారిపోయిన తిమింగలాలు చేసినట్లే వీళ్ళు కూడా లైట్ తీసుకుంటారా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకునే స్టెప్ ఏంటి? అసలు జర్మనీ ఇచ్చిన డేటా కరెక్టేనా? దీనిపైనే ఇప్పుడు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి పెట్టింది. డేటా మూలాలపై విచారణ చేస్తుంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్ సహా దేశవ్యాప్తంగా 14 నగరాల్లో నోటీసులు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ నోటీసులు దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్తో పాటు యుఏఈ ప్రభుత్వ అధికారుల కూసాలు కూడా కదిలిస్తాయని భయం పట్టుకుంది. అయితే దుబాయ్లో ఆస్తులు దాచుకున్న ధనవంతులైన భారతీయ ఖాతాదారులకు సలహా ఇస్తున్న న్యాయవాదులను, కొంతమంది ప్రాక్టీషనర్లను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుండి డేటా మూలం గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. భారతీయుల ఆఫ్షోర్ ఆస్తులపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇప్పటి వరకు అందిన అతిపెద్ద డేటా ఇదే కావడంతో అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి తమ యాక్షన్ టేకన్ రిపోర్ట్లను సంబంధిత డీజీటీఈ అధికారులు, అపెక్స్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కు జనవరి ప్రారంభంలో సమర్పించాల్సి ఉంది. దీనితో రెండు శాఖలు సమన్వయంగా స్పష్టమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇండియాతో పంచుకున్న సదరు డేటా మొదట ఎక్కడ అందుబాటులో ఉంటుందో తెలుసుకోవడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో డేటా డిజిటల్ ట్రాన్స్మిషన్ ఉపయోగించి చాలా డేటా మార్పిడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా అధికార వర్గాలు దృష్టి పెట్టాయి. గతంలో బ్రిటిష్ బ్యాంకుకు చెందిన స్విస్ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి హెచ్ఎస్బీసీ డేటా లీక్ చేశారు. అయితే దొంగతనంగా వచ్చిన ఈ డేటా ఆధారంగా చర్య తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు డిపార్ట్మెంట్ చట్టపరమైన పరిమితులను ఈ బడాబాబులు ప్రయత్నించారు. ఇది గతంలో భారీ వివాదానికి దారితీసింది. అందుకే ఇప్పుడు అందిన సమాచారం ఎలా వచ్చిందో కనుక్కోవడం పెద్ద టాస్క్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ సమాచారం ఖచ్చితమని తెలుసుకునేంత వరకు కేసులను అంగీకరించడానికి భారతీయ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, కోర్టుల మధ్య వాదోపవాదాల దగ్గర కొంతకాలం నానకమానదు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ విధి విధానాలతో ఇది ఇంకాస్త జటిలమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి తోడు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ వ్యవహారంలో సీరియస్ గా ఉన్నామని చెబుతున్న భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దేశం వదిలి పారిపోయిన పెద్ద తలకాయలను టచ్ చేసింది లేదు. మాటలతో కాలం గడుపుతున్నారు తప్ప బ్లాక్ మనీని వెనక్కి తీసుకొచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. ఎన్నికలొచ్చినప్పుడు ప్రగల్భాలు పలకడం, తర్వాత పబ్బం గడపడం మామూలైంది. ఇక పన్ను మోసాలను తగ్గించడానికి G20 దేశాల మధ్య సమాచార మార్పిడి కోసం ఒప్పందాలు చేసుకోవడం, సమాచారం అందిందని చెప్పడం తప్ప చర్యలు మాత్రం తూతు మంత్రంగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెల్లడించిన ఆదాయంతో ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులు, లేదంటే అద్దె ఆదాయాలపై పన్ను చెల్లించిన వారు, ఐటీ రిటర్న్లలో దుబాయ్లోని దొంగ ఆస్తులను బయటకు చెప్పని వాళ్ళు నామమాత్రపు జరిమానా చెల్లించి తప్పించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దుబాయ్లో గాని మరే ఇతర దేశాల్లో గాని ఆస్తులను కొనుగోలు చేయడానికి వారికి ఆదాయం ఎక్కడి నుండి వచ్చిందో బయటకు చెప్పకపోతే అలాంటి వారిపై ఎప్పటికైనా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బ్లాక్ మనీ కింద వారి ఆస్తిపై ప్రస్తుత మార్కెట్ విలువలో 120% నుండి 30% పన్ను, అలాగే 90% జరిమానా విధించవచ్చు. 2015లో ఆమోదించిన ఈ చట్టం అమలులో కొంత నత్తనడక ఉన్నప్పటికీ దుబాయ్ దొంగలు దీని నుండి తప్పించుకోవడం కూడా కష్టమే. దీనికోసం కేవలం జర్మనీ పంపిన డేటా మాత్రమే సరిపోదు. విచారణలో మరింత సమగ్రమైన సాక్ష్యాధారాలు అవసరం కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే భారత ఆదాయ పన్ను చట్టం 1961లోని 131(1)A కింద సమన్లు జారీ చేయడం వరకు వచ్చింది.
జర్మనీ పంచిన డేటా మూలాలు అస్పష్టంగా ఉన్నా ఇప్పటికైతే కొంతలో కొంత వేగంగా చర్యలు తీసుకోవడానికి అది ఉపయోగపడింది. మరోవైపు పన్ను ఎగ్గొట్టే బడాబాబులకు షాక్ ఇచ్చే విధంగా ప్రపంచ దేశాల మధ్య సమాచార సహకారం పెరిగిందనడానికి ఈ చర్య అద్దం పడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం చేయాల్సింది సమాచారానికి సంబంధించిన మూలాల గురించి స్పష్టమైన సాక్ష్యాలను సేకరించి చూపించడమే. లేకపోతే చట్టపరమైన కారణాలు చూపించి దొంగలంతా దొరల్లా తిరుగుతూనే ఉంటారు. దుబాయ్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆస్తులను బయటకు చెప్పకుండా ఉన్న ట్యాక్స్ పేయర్లు జరిమానాలు కట్టకుండా తప్పించుకుంటారు. వీళ్ల మీద యాక్షన్ తీసుకోవడానికి భారత్, యుఏఈ అధికారులకు డేటా మూలంపై స్పష్టత ఇస్తే తప్ప ఈ వ్యవహారం ముందుకు కదలదు. లేకపోతే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మహుల్ చోక్సీల లాంటి తిమింగలాలు భారతదేశ వ్యాప్తంగా తయారవుతూనే ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.